ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం గీతాయనం నుండి మరికొంత జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. మాస్టర్స్ మిత్రులారా, మనం షేర్ చేసుకోబోయే జ్ఞానం 2వ అధ్యాయంలోని 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. మిత్రులారా, ఈ శ్లోకం మరొక్కసారి మనం తెలుసుకుందాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. మాస్టర్స్, మరి ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్లే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ధ్యాన వివరణం తెలుసుకుందాం. మాస్టర్స్, ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చారు వేదవ్యాసుల వారు. బట్టలు పాతవై చినిగిపోతూ ఉంటే మనం వాటిని తీసి అవతల పారేసి వేరే సరికొత్త వాటిని తొడుక్కుంటాం కదా. అలాగే శరీరానికి కూడా వయసు అయిపోయి ముసలితనం వచ్చేసి శిథిలమైపోయి మరణం ద్వారా రాలిపోయినప్పుడు ఆత్మ వేరొక సరికొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ దేహం ఒక వస్త్రం. మనం దేహదారులం. మరణం అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేయడం. మాస్టర్స్, ఆ పైన వేరొక అనువైన భౌతిక శరీరంతో నూతన జన్మను తీసుకోవడమే. భౌతికమైన స్థూల శరీరం యొక్క తత్వం అందరికీ తెలుసు. కానీ సూక్ష్మ శరీరం యొక్క తత్వం, ఆత్మ పదార్థం యొక్క తత్వం కేవలం యోగులకే తెలుసు. దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటాం. దేహం నుండి బయటకు వచ్చేసినప్పుడు విదేహి అంటాం. మనస్సుతో కూడుకున్నప్పుడు, సంకల్ప వికల్పాలతో కూడుకుంటున్నప్పుడు, నేను నాది అనే తత్వాలలో కూడుకున్నప్పుడు, మంచి చెడులతో కూడుకున్నప్పుడు ఇదే ఆత్మను జీవాత్మ అంటాం. ఆ జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన నశిస్తుందో, ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో, ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటాం. ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరంపర క్రమంలో విముక్తాత్మ కావలసిందే. ఒకానొక విముక్తాత్మ ఇక అందరినీ విముక్త స్థితికి తీసుకెళ్లడానికి కంకణం కట్టుకున్నప్పుడు ఆ విముక్తాత్మలు ఇక పరమాత్మలుగా ఉదహరించబడతాయి. అర్జునుడిని జీవాత్మ అని, శ్రీకృష్ణుణ్ణి మరి వేదవ్యాసుల వారిని పరమాత్మలు అని అంటాం. పరమాత్మ అంటే అత్యున్నత స్థితికి పరిణితి చెందిన జీవాత్మ అన్నమాట. ఒకానొక జీవాత్మ మొట్టమొదటి జన్మలలో ఒకానొక అమాయకపు ఆత్మగా ఉంటుంది. దుష్ట సాంగత్యాలు, దుష్ట ప్రభావాల వల్ల దుష్టాత్మగా మారుతుంది. సజ్జన సాంగత్యం వల్ల, పరోపకార పరాయణత్వం వల్ల, అలాంటి సేవాభావాల వల్ల శుభాత్మగా మారుతుంది. తత్వచింతన కలిగి ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందుతూ చివరకు విముక్తాత్మగా విరాజిల్లుతుంది. ఇక విముక్తాత్మ లోక కళ్యాణం కోసం పరమాత్మ అవుతుంది. పరమాత్మగా కాకపోతే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్టు కాదు. పూర్ణ వికాసం వరకు మనం మళ్ళీ పుడుతూనే ఉంటాం. పునరపి జననం, పునరపి మరణం. ఈ విధంగా ఎంతవరకు అంటే పరమాత్మగా అయ్యేటంతవరకు. మిత్రులారా, మరి ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఈ జ్ఞానం 2వ అధ్యాయం 23వ శ్లోకం నుండి తెలుసుకుందాం. మాస్టర్స్, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. మిత్రులారా, ఈ శ్లోకం మరొక్కసారి మనం చెప్పుకుందాం. మాస్టర్స్, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. మాస్టర్స్, మరి ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టను లేదు. ఇప్పుడు ధ్యాన వివరణను తెలుసుకుందాం మిత్రులారా. పంచమహాభూతాలతో తయారైంది మన భౌతిక శరీరం. దహ్యతే ఇతి దేహః, దహింపబడేది కనుక ఈ శరీరాన్ని దేహం అన్నారు. భౌతిక శరీరం నీటితో తడిచి చివికి నానిపోతుంది. గాలి భౌతిక శరీరాన్ని ఎండించగలదు. భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదింపబడుతుంది, కానీ ఆత్మ అనేది శస్త్రాలతో ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత ఏమాత్రం తడుపబడదు. పాంచభౌతిక శరీరాన్ని నాశనం చేయగలవి అన్నీ కూడాను ఆత్మను ఏమీ చేయలేవు. అంటే దేహం యొక్క ధర్మం వేరు, ఆత్మ యొక్క ధర్మం వేరు. దేహం యొక్క గుణం వేరు, ఆత్మ యొక్క గుణం వేరు. ఈ భౌతిక శరీరం వేరు, ఆత్మ పదార్థం వేరు. దేహం వేరు, దేహి వేరు. రెండు వేరు వేరు. ఒకటి నశించేది, ఇంకొకటి నిత్యమైనది, శాశ్వతమైనది, నశించనిది. శరీరం పుడుతుంది, చస్తుంది, కానీ ఆత్మ పుట్టదు, చావదు. ఆత్మ అన్నది నిత్యమైనది, మార్పులు చెందనిది, సర్వవ్యాప్తమైనది, సత్యమైనది. ఇదంతా తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి, అనుదిన ధ్యానాభ్యాసం చెయ్యాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడైనా సరే కళ్ళు రెండు మూసుకొని కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి చిత్త వృత్తులను నిరోధించుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది మనం శరీరాలం కాదు, ఆత్మ పదార్థం అని. మాస్టర్స్, మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మరి ఆ ధ్యాన అభ్యాసం కూడా మనం ప్రతినిత్యం చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోవడం కోసమే, మన పట్ల ఎరుకతో ఉండటం కోసమే, మన ఎదుగుదల కోసమే, మన యొక్క ఆత్మ పరిణామం కొరకే మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేద్దాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ లలిత.